స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా, గడ్డి పరకైనా మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ గద్ద మీరెక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఇవాళ మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశితంగా గమనిస్తుంది. ఒక విషయం బయటపడ్డది. ఆ విషయాన్ని బయటపెట్టింది మహారాష్ట్ర పోలీసులు. ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన్నే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఆయన్నేమో నేను ఉక్కుపాదం మోపుతా, నేను ఈగల్ టీం పెట్టినా, ఒక్కొక్కరిని గుడ్లు బీక్తా, ఒక్కొక్కరిని పొట్టలు ఒడుస్తా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మహారాష్ట్ర లింక్ వచ్చి చెర్లపల్లిలో బయటపడ్డది. పోతే రేవంత్ రెడ్డి దగ్గర 3 డిపార్ట్మెంట్లు, ఇందాక నేను చెప్పిన కదా, ఆ 3 డిపార్ట్మెంట్లలో ఒక పెద్ద బాంబు వేలింది. ఏందా బాంబు అంటే, చెర్లపల్లిలో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ కంపెనీ బయటపడ్డది. డ్రగ్స్ సరఫరా చేసేవాడో లేకపోతే ఆ డ్రగ్స్ ను ఎవరో ఎక్కడనో అమ్ముతుంటే కొంటుంటే పట్టుబడ్డది కాదు. డ్రగ్స్ కంపెనీ ఇక్కడ నుంచి దేశమంతా సప్లై అవుతుందంట. డ్రగ్స్ హబ్ హైదరాబాద్, డ్రగ్స్ హబ్. మహారాష్ట్రలో ఒక ముస్లిం మహిళ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డది అక్కడ పోలీసులకి. ఆమె దగ్గర చాలా డేంజరస్ డ్రగ్స్ బయటపడ్డాయి. మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసులు సంప్రదించలే. వాళ్ళు ఆమెను పట్టుకొని మొత్తం దొంగ లాగినరు. లాగితే చెర్లపల్లిలో ఒక పెద్ద కంపెనీ వాగ్దేవి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ముందరనేమో ఏదో మెడిసిన్ తయారిస్తున్నట్టుగా. అది వాగ్దేవి ల్యాబొరేటరీస్ అనేది కరోనా టైం స్టార్ట్ అయింది యాక్చువల్ గా. అప్పుడు కరోనా మందులే తయారు చేసిండ్రు వాళ్ళు. కరోనాకు సంబంధించిన మాస్కులు అవి తయారు చేసింది. తర్వాత 2024 జూన్ నుంచి అది డ్రగ్స్ కంపెనీ అయింది. డ్రగ్స్ తయారు చేసే కంపెనీ. అది దేశమంతా సప్లై చేస్తుంది. ఒక్క రేవంత్ రెడ్డి గారి దగ్గర హోంశాఖ ఉంది. ఆయన్నేమో నేను ఈగల్ టీం పెట్టిన, డ్రగ్స్ ఉక్కుపాదం మోపుతా, నన్ను చూసి భయపడాలి ఒక్కొక్కరు, కళ్ళ గుడ్లు బీక్తా ఒక్కొక్కరిని అన్నాడు. తీరా చూస్తే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చెర్లపల్లిలో 2024 జూన్ 2022 తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఈ కంపెనీ స్టార్ట్ అయింది. కంపెనీ సప్లై చేస్తోడు కాదు. సప్లై చేస్తోడంటే వాడు ఏదో చిట్టి తీసుకొచ్చి ఇస్తాడు. కానీ ఏకంగా డ్రగ్స్ కంపెనీ దేశమంతా, ఈయన తెలంగాణ యువత పాడైపోతుంది అంటాడు. కానీ ఈయన పాలనలో, ఈయన పాలిస్తున్న రాష్ట్రంలో, అది కూడా హైదరాబాద్ రాజధానిలో దేశమంతా యువత పాడయ్యే డ్రగ్స్ కంపెనీ తయారైంది. మరి పోలీసులకు కనబడలేదా? ఇక్కడ పోలీసులకు మహారాష్ట్ర పోలీసులు ఎందుకు పట్టుకున్నారు? అసలు మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసు చెప్పలేదంట. ఎందుకంటే అనుమానం తెలంగాణ పోలీసులు కూడా దీనిలో కొలాబరేట్ అయి ఉండొచ్చు అని. ఈ హోంశాఖ కూడా మన రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. పోలీసు పట్టుకోకపోతే దాని వైఫల్యం రేవంత్ రెడ్డిదే. అయితే హోంశాఖను సరిగా నిర్వహిస్తలేడు అని ఈ డ్రగ్స్ ముఠా బయటపడ్డది. ఇక ఇంత పెద్దది 12,000 కోట్లు అంటే ఏంది? ఇక 12,000 కోట్లు కనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఒక నెలమంతా నడుస్తుంది. అన్ని డ్రగ్స్ పట్టుకున్నది మహారాష్ట్ర పోలీసులు.